మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అదేంటంటే మంచి తీర్మానాలు. మనిషి జీవితంలో తీర్మానాలు లేకపోతే ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. భవిష్యత్తుని అందమైనదిగా చేసేది నువ్వు చేసే తీర్మానమే. తీర్మానం ప్రమాణం వలె ఉండునట్లుగా చూసుకుందాం. భక్తులు చేసినటువంటి కొన్ని తీర్మానాలని మనం చూసుకుందాం. ముందుగా రూతు యొక్క తీర్మానం మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ రూతు అత్త పేరు నయోమి. ఈమెకు 2 కొడుకులు, భర్త. బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి ఈవిడ మోయాబీలు ప్రాంతానికి వెళ్ళింది. పనులు చేసుకుంటూ ఉండగా తన యొక్క 2 కొడుకులకి అమ్మోనీయులు, మోయాబీల వంశాల్లో నుంచి 2 అమ్మాయిల్ని తన 2 కొడుకులకి చేసుకోవడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత తన 2 కొడుకులు చనిపోతారు, భర్త కూడా చనిపోతాడు. అయితే విషయం ఏంటంటే బెత్లెహేముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు బెత్లెహేముని ఆశీర్వదించాడు. కరువు అనేది తీసివేయబడింది అనే విషయము తెలియపరచబడినప్పుడు నయోమి మరి తన సొంత దేశానికి వెళ్ళడం ప్రయాణం అయ్యింది. తనతో పాటు మరి 2 ఉన్నారు. వాళ్ళు ఎవరు? తన 2 కోడళ్ళు. వాళ్ళు చిన్నవాళ్లే, యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్లే. ఒక ఆమె పేరు ఓర్ప, ఒక ఆమె పేరు రూతు. వాళ్ళిద్దరు కూడా నీతో పాటు వస్తాం అత్తగారు అన్నప్పుడు ఆమె నా వెంట రావద్దు అని చెప్తే 2 కూడా లేదు మేము వస్తామని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఈ క్రమంలో తను మరి వయసు మళ్ళిందని, నేను మరలా వివాహం చేసుకొని కొడుకులను కానీ వాళ్ళు పెద్ద మీకు ఇచ్చి వివాహం చేద్దాము అనుకుంటే అప్పటికి మీకు వయసు మళ్ళీపోతుందని, ఇట్లా వాస్తవిక పరిస్థితిని వాళ్ళకు వివరించి చెప్పినప్పుడు వార్ప తన అత్తయ్య అయినటువంటి నయోమి చేయి తీసుకుని ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. రూత్ అయితే మాత్రం ఒక బలమైన తీర్మానం తీసుకొని అతతో ఒక మాట అన్నది. ఏమన్నదో తెలుసా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానించుకుంది. ఓ మోయాబీరాలు అందుకు ప్రతిఫలంగా దేవుడు మరి ఆమెకు గొప్ప బహుమానం కూడా ఇచ్చాడు. ఏంటది ఆ బహుమానం అంటే, మెస్సయ్యకు ఆమె పితరురాలుగా అయ్యింది. ఇది ఎంత గొప్ప భాగ్యం! బోయాజు ఆవిడని వివాహం చేసుకోవడం, బోయాజులో నుంచి యెషయ రావటం, యెషయలో నుంచి దావీదు రావటం, దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం అనేది మనం అక్కడ చూసాం. కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే ఆవిడ తీసుకున్నటువంటి తీర్మానం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆవిడ పేరు ఉండేటట్టుగా చేసింది. అన్యురాలు. కాబట్టి దేని బిడ్డలారా, మన యొక్క తీర్మానం చాలా మన భవిష్యత్తు మీద ఆధారం పడి ఉంటుంది. మన భవిష్యత్తుని, అభివృద్ధిని నిర్దేశిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి తీర్మానం కలిగి దేవుని కొరకు జీవించటం అది ఒక ఎత్తు అయితే, ఒక తీర్మానాన్ని ఒక ప్రమాణంగా భావించి దేవుని ఎడల భయభక్తులు కలిగి లోకమును ఆశ్రయించుకొనొచ్చు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అనేటటువంటి పౌలు యొక్క మాటల ప్రకారంగా మనం కూడా బ్రతికినట్లయితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ తీర్మానంలో ఇక 2వ వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి పేరు సమూయేలు. సమూయేలు యొక్క తల్లి పేరు హన్నా. ఆమెకు బహుకాలం పిల్లలు లేరు. కానీ ఆవిడ ప్రతి సంవత్సరం మందిరానికి వచ్చి
దేవుడి సన్నిధిలో బలులు అర్పిస్తూ, నైవేద్యం అర్పిస్తూ, మొక్కుబళ్ళు చెల్లిస్తూ, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా తన భర్తతో కూడా వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. కార్యాలు మన జీవితంలో జరగకపోతే మనం చాలామంది ప్రార్థించడం మానేస్తాం, వాక్యం చదవటం మానేస్తాం, దేవుడి మందిరానికి రావటం మానేస్తాం. కానీ అలా చేయకూడదు. ఈ హన్నా వలె మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం దేవుడి మందిరానికి వెళ్ళటం చేయాలి. దేవుడి మందిరాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఈ హన్నా మరి తన పిల్లలు లేనటువంటి పరిస్థితిని బట్టి ఒక రోజున పశ్చాత్తాపడి ఆవిడేం చేసిందో తెలుసా? నువ్వు నాకు కొడుకు, నీవు ఆ కొడుకుని నీకు ప్రతిష్ఠ చేస్తానని చెప్పి ప్రమాణం చేసింది. దాన్ని బట్టి దేవుడు ఆవిడని జ్ఞాపకం చేసుకొని మరుసటి సంవత్సరానికి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆవిడ ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డకు పాలు ఇచ్చి ఆహారం పెట్టి పెంచి పెద్ద చేసి పౌలు విడిచిన తర్వాత పిల్లవాడిని తీసుకొచ్చి మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి ఏలి అనేటటువంటి దైవజనుడికి అప్పగించింది. ఆ ఏలి దగ్గర ఈ సమూయేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు, ఆ దైవజనుడికి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. అలా ఉండిన దాన్ని బట్టి బాలుడుగా ఉన్నప్పుడే మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడు. సమూయేలు అని రాయబడి ఉంది. అంతేనా? దేవుడు ఆ సమూయేలుతో మాట్లాడతాడు. అప్పటికి దేవుని స్వరం రాక కొన్ని వందల సంవత్సరాలు అయింది. దేవుని స్వరం భూమి మీదకి రాక దైవజనులు దేవుని స్వరాన్ని వెనక చాలా వందల సంవత్సరాలు అయింది. అలాంటి పరిస్థితుల్లో మరి సమూయేలు యొక్క ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు తిరిగి ప్రజలను జ్ఞాపకం తెచ్చుకొని సమూయేలుతో మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, సమూయేలు చుట్టూ కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వైపు చూడలేదు. వాళ్ళ బలహీనతలు చూసి తను బలహీనుడు అవ్వలేదు. వాళ్ళ బలహీనతలు చూసి తన దేవుడి మందిరాన్ని విడిచిపెట్టలేదు. దేవుడి సన్నిధికి దూరంగా ఉండకుండా తన పని తాను చూసుకుంటూ దైవజనుడికి పరిచర్య చేస్తూ దేవుడి మందిరాన్నిలో పరిచర్య చేసుకుంటూ తన వ్యక్తిగత ఆత్మీయ జీవితం తను కాపాడుకున్నాడు కనుక ఏలీ తర్వాత ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా సమూయేలు నియమించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం ఏంటంటే సమూయేలు యొక్క తీర్మానం ఏంటంటే ప్రార్థన చేయటము. ఇక్కడ ఏమంటాడంటే ప్రార్థన చేద్దాము, లేని ఎడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించాడు. అంటే మీ కొరకు నేను పాపం చేయకపోతే అది దేవునికి విరోధంగా నేను పాపం చేసినట్టు అవుతానని చెప్పేసి అతను భావించాడు. అది అతని తీర్మానం. అంటే ఇశ్రాయేల్ కొరకు నేను ప్రార్థన చేయాలి, అది అతని తీర్మానం. కాబట్టి తర్వాత ఇశ్రాయేల్ చరిత్రలో తనదైనటువంటి శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మనం సమూయేలు మొదటి గ్రంథం రెండో గ్రంథం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సమూయేలు వలె దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలని ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులనే బిడ్డల కోసం మనం నిత్యము ప్రార్థన చేద్దాము అని ఒక తీర్మానం తీసుకుందాం గాక. ఆమేన్. ఇక మూడవ తీర్మానం గురించి మనం చూడబోతున్నాం. మూడవ తీర్మానం ఏంటి అంటే యెహోషువ తీర్మానం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీలు అసలే స్థిరత్వం లేనటువంటి వాళ్ళు, స్థిరబుద్ధి వాళ్ళకు లేదు. ఎప్పుడు కూడా మాట మీద వాళ్ళు నిలబడేవారు కాదు. చంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు ఇశ్రాయేలీలు. అంతేనా? మూర్ఖ ప్రవర్తన కలిగి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే దేవుడి మీద దైవ సేవకుల మీద సనిగేటటువంటి వారిగా ఉన్నారు. అయితే అలాంటి ప్రజల మధ్య మరి యెహోషువ ఉన్నాడు. మోషే తర్వాత ఇజ్రాయెల్ నడిపించేటటువంటి బాధ్యతని యెహోషువకి దేవుడు ఇచ్చాడు. దేవుడి సన్నిధిలో కూర్చున్నాడు. దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడు. దేవుడు పురికొల్పాడు. దేవుడు ధైర్యపరిచాడు. ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు. ఇవన్నీ తీసుకొని ఇజ్రాయెల్ నడిపించడానికి అడుగు ముందుకు వేశాడు. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే మరి అనేక మంది రాజులను అతడు ప్రభు యొక్క కృపను బట్టి ఓడించటం, వాగ్దాన దేశానికి ఇజ్రాయెల్ తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు తేనెలు కారే దేశం. అంతేకాదు,
కట్టని ఇండ్లు, తవ్వని బావులు, నాటని చెట్లు, ఫలభరితమైనటువంటి ఆ ప్రాంతంలోకి ఇజ్రాయిల్ అందరినీ కూడా అడుగుపెట్టేటట్టు చేశాడు యెహోషువ. అలాంటి యెహోషువ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తీర్మానం చేసుకున్నట్లుగా ప్రజలతో మాట్లాడతాడు. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము, మీరు ఎవరిని సేవించెదరో అది మీకే తెలియాలి అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు ఈ తీర్మానం అంటే యెహోషువ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు త్రాగుబోతులు, అపవిత్రంగా జీవించేటటువంటి వాళ్ళు, పరిశుద్ధంగా జీవించలేకపోతూ ఉన్నారు. అలాంటి వారి మధ్యలో ఈ యొక్క యెహోషువ బలమైనటువంటి తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక 4వ తీర్మానం వచ్చేసరికి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. హామాసు ద్వారా మరి హెబ్రీయులకి మరణకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. హామాను మరి ఆ దేశానికి సైనిక అధికారిగా ఉన్నాడు. అహష్వరోష్కి మరి అభిమానిగా అతను మారిపోయాడు, ఇష్టుడిగా మారిపోయాడు. మరి అలాంటి హామాను వీధుల్లో వెళ్తున్నప్పుడు ప్రజలందరూ అతనికి నమస్కరిస్తుంటే మొర్దుకై నమస్కరించడు, వంగడు, సాగిలపడ్డు. ఎందుకంటే నేను హెబ్రీయుడిని, నేను యూదుడిని, నేను మనుషులకు సాగిలు పడకూడదని ఉద్దేశంతో అతను సాగిలపడ్డు. అది గమనించినటువంటి ఈ యొక్క హామాను హృదయమందు కోపముకు తెచ్చుకున్నటువంటి వాడే ఏం చేశాడో తెలుసా? అతన్ని మాత్రం చంపితే ప్రయోజనం ఏంటి, నాకు నెమ్మది రాదు, అతని జాతి మొత్తాన్ని చంపాలి అనేటటువంటి కుట్రని మరి ఆలోచనని అతను కలిగి ఉన్నాడు. ఈ విషయం ఎస్తేరుకి తెలియచేయబడినప్పుడు మరి నేనును నా పనికత్తెలను మరి యూదులందరి కోసం మేము ప్రార్థన చేస్తాము, కాబట్టి నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ఈ ఎస్తేరు తీర్మానాన్ని తీసుకున్నది. ఆవిడ చేసినటువంటి ఉపవాస ప్రార్థనను బట్టి మరి దేవుడు కనికరించి యూదుల మీదకు రావాల్సినటువంటి ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడం జరిగింది. ఏ హామానైతే మరి హృదయమందు ద్వేషాన్ని, పగని, కోపాన్ని పెట్టుకొని యూదుల్ని సంహరించాలని చూశాడో అదే హామాను మరి రాజు ద్వారా మరణించటం జరిగింది. ఏ మొర్దుకైన ఉరి తీయాలనుకున్నాడో ఉరికంబం మీద, అదే ఉరికంబం మీద హామాను ఉరి తీయబడ్డాడు. కాబట్టి ఒక ఉపవాస ప్రార్థన మరి మనకు శత్రువులను మన ముందు లేకుండా తరిమేటట్టు చేస్తుంది. ఒక ఉపవాస ప్రార్థన మరణ శాసనాన్ని కొట్టివేస్తుంది. ఒక ఉపవాస ప్రార్థన మనం నష్టపరచాలనుకునే చూసేవారు ముందే మనలను లేవనెత్తి ఆశీర్వదిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎస్తేరు లాంటి తీర్మానం తీసుకుందామా? ఇక చివరిగా దావీదు యొక్క తీర్మానం ఏంటంటే, ఆరాధించడానికి అవకాశము లేనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఆరాధిస్తాను అంటున్నాడు ఆయన. యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వను అంటున్నాడు. అది ఆయన చేసిన రోషం గల తీర్మానం. కాబట్టి నీవు వెళ్ళే మందిరంలో ఏముందో ఏమి లేదో తెలుసుకొని దాన్ని బట్టి నీవు ఏమి చేయగలవో అది చెయ్యి. పరిచర్య చేయగలవా చెయ్యి. ఆరాధించడం అవకాశం ఉందా ఆరాధించు. వాక్యం బోధించేటటువంటి పరిస్థితులు అవసరమైనది వాక్యం బోధించు. అక్కడ ఓడవాలా అది చెయ్యి, మైకి పెట్టాలా అది చెయ్యి, వాయిద్యం వాయించాలా అది చెయ్యి. నీ పరిస్థితులను బట్టి నువ్వు దేవుడి పని చేయకుండా ఆగొద్దు. అవన్నీ కూడా దేవుడిని ఆరాధించడంలో భాగమై ఉన్నాయి. కీర్తనల గ్రంథం 132వ కీర్తన 5వ వచనంలో దావీదు యొక్క తీర్మానం మనకు తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కనికరించి ప్రేమించి ఆయన తన ప్రియకుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా మనలను కొనుక్కొని తన పరిశుద్ధ రక్తంలో మనల్ని శుద్ధీకరించి ఆయన ఆత్మను మన నుంచి ఆయన బిడ్డలుగా జీవించడానికి మరి ఈ లోక సంబంధమైన వ్యక్తుల నుంచి మనం ప్రత్యేకపరిచినప్పుడు ఆయన కొరకు ఆయన బిడ్డలుగా మరి ఆయన బిడ్డల కోసం మరి ఉపవాసం ఉండి పరిశుద్ధంగా జీవిస్తూ
మనల్ని మనం ప్రత్యేకపరచుకుని దేవుని కొరకు బ్రతుకుదామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ఆమేన్.